భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని అమరవీరుల స్తూపం వద్ద మలిదశ తెలంగాణ ఉద్యమకారులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఉద్యమకారులు తప్పుబట్టారు. దశాబ్ది వేడుకల పేరుతో తమను హైదరాబాద్ పిలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన ఉపన్యాసంలో తెలంగాణ అమరవీరులను, కవులు, కళాకారులను గుర్తించకపోవడం చాలా బాధాకరమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తిస్తామని మభ్యపెట్టి అంధకారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ధన్యవాదాలు చెప్తే మేము సంతోషపడే వాళ్ళం. ధన్యవాదాలు కాదు, తెలంగాణ ఉద్యమకారుల కోసం మా మిత్రుడు చెప్పారు, ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పెట్టినవా తెలంగాణ ఉద్యమకారులకు ఇది ఇస్తాం అది ఇస్తామని ఓట్ల కోసం పెట్టుకున్నవా? మరి ఈ రోజున మమ్మల్ని అందరినీ పిలిచి జన సమీకరణ కోసం మమ్మల్ని పిలిచినవా? ఇంకా ఎన్ని రోజులు వాడుకుంటారు మీరు? ఉద్యోగాన్ని వచ్చినావు, మాకేం చేసినావు? మా తెలంగాణ ఉద్యమకారుల మాట ఎత్తలేదు. తెలంగాణ ఉద్యమకారులకు కోపం వస్తే ఎవరైనా మంచి అయిపోతారు. చూస్తాం, 5 సంవత్సరాలు చూస్తాం, మాకేం చేస్తావు? మేనిఫెస్టోలో ఉన్న మాట నిలబెట్టుకుంటారా లేదా? మాకేం న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళ యొక్క ఆలోచనలు అర్థం చేసుకొని వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం, ఈ తెలంగాణ ప్రజలకు ఏదైతే కోరుకున్నారో ప్రజలు వాళ్ళ యొక్క కోరికలను అమలు చేసి ఈ తెలంగాణ ప్రాంతం, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండేట్టుగా ఈ ప్రస్తుత పాలకులు చర్యలు తీసుకోవాలని, ఆ నడవడిలో పనిచేయాలి, ఆశయాల్ని సాధించుకోవాలంటే మరి ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తన స్పీచ్లో ఏదైతే అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణ అమరవీరుల గురించి కానీ, తెలంగాణ ఉద్యమకారుల చేత ఏర్పడ్డటువంటి తెలంగాణని ముందు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆ ఊసెత్తలేదు. దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకని మీరు ఉద్యమకారులను కానీ, అదేవిధంగా అమరవీరులను కానీ, కామ్రేడ్ గద్దర్, బెల్లి లలితక్క లాంటి వాళ్ళను మీరు ఎందుకు కనీసం ఊసెత్తలేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాము.